బీజేపీ ఇక్కడ తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నది. ఓకే నరసింహ గారు, ఏంటి మత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నదట, బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందట పవన్ కళ్యాణ్ గారికి. మరి మీ పరిస్థితి మీరు కదా కలిసి విజయాన్ని సాధించింది. ఖచ్చితంగా సార్, అది వాళ్ళ ఊహ మాత్రమే సార్. ఆయన రమేష్ గారు ఆయన ఏదో చూసినట్టుగా ఆయన ముందరే అన్ని డిస్కషన్లు చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని సౌత్ లో పంపించినట్టుగా ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటారు. ఇదే మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఒక పక్క కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాలో మొత్తం ఇవన్నీ చేయమని చెప్పి పంపిస్తున్నారని. ఇవన్నీ ఊహాజనితాలు సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం పట్ల ముఖ్యంగా ఆయనకు ఒక అవగాహన ఉంది. ఇక్కడ జరిగిన ఒక అన్యాయం గురించి, భగవంతుని పట్ల జరిగిన ఒక అశ్రద్ధతో చేసినటువంటి పని మీద ఆయన మనసు చెలించి ఆయన ఆ దీక్ష చేశాడే తప్ప ఆయన రాజకీయంగా చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుంటాడు సార్. ఆయనకు అంత అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మరీ అవసరం లేదు. ఇప్పుడు ఒకటే అజెండా ఆయనకి, ఎక్కడైనా సరే వీళ్ళు అన్యాయంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఉపేక్షించకూడదు అనే ఒక ధోరణిలో ముందుకెళ్తున్నాడు తప్ప ఆయనకేం అవసరం ఉంది సార్? ఏంటి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గిరిగీసి కూర్చోబెట్టారట. అదే చెప్పేది. ఇవన్నీ వాళ్ళు ఊహించుకొని మాట్లాడుతుంటే మనం వాటికి సమాధానాలు చెప్పుకుంటా ఉంటే ఇంకా అంతకంటే సిల్లీ థింగ్ ఇంకోటి ఉండదు. మమ్మల్ని గిరిగీసి కూర్చోబెట్టాల్సింది వాళ్ళకేమో సార్. అసలు జగన్మోహన్ రెడ్డి అసలుకి ఎవరు అతన్ని వాల్యూ చేస్తారు? అతనికి 11 సీట్లు ఉన్నాయి. రాజ్యసభలో కూడా అతనికి ఉండే బలం ఈ రోజు రేపటితో పోతుంది. ఉండే వాళ్ళు కూడా తలవదారి చూసుకుంటున్నారు. ఏమి ప్రేమ ఉంటుంది? దాదాపు కొన్ని 10ల సంఖ్యలో కేసులు, అవినీతి కేసులు పెట్టుకుండే అతను దిగజారిపోయాడు. ప్రజల ముందు కూడా దిగజారిపోయాడు. పోనీ గతంలో 151 సీట్లు ఉన్నప్పుడు ఏమన్నా ఒక ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడు కాబట్టి ఏమన్నా గౌరవం ఇచ్చుంటారు తప్ప, కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య ఉండే సంబంధానికి విలువ ఇచ్చుంటారు తప్ప, ఆ వ్యక్తిని, బాబాయిని చంపిన కేసులో ఇంతవరకు అతీగతి లేని వ్యక్తిని ఆయన ఈ రోజు పొంగునూరు విషయమో ఇంకొక కర్నూలు విషయమో మాట్లాడితే అతను ఎవరు వాల్యూ ఇస్తారు? అతను ఎవరు విలువిస్తారు? కొద్ది గొప్ప ప్రేమ ఉండేవాళ్ళు ఇంకా అతను నామ జపం చేయాల్సింది తప్ప అతనికి ఎలాంటి ఇది లేదు. ఓకే, శివపార్తి గారు ఏంటి రూట్ మ్యాప్ ఇచ్చారా? అదేనండి, నేను ఇప్పుడు మాట్లాడతా. ఇందాక మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక మత రాజకీయాలు ఇలా మాట్లాడటం నిజంగా మాలాంటి వాళ్ళకి, అంటే దైవాన్ని, ఒక సనాతన ధర్మాన్ని ఫాలోవర్స్ గా నేను చాలా బాధపడుతున్నాను సార్. ఇక్కడ టీటీడీలో జరిగిన విషయం ఇదొక్కటే కాదు. గతంలో ఇప్పుడు ఇండి కూటమి ఏర్పడిన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఏ రకంగా ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అవన్నీ ముగ్గ పట్టుకొని ఉండి నిన్న టీటీడీలో లడ్డు కల్తీ కూడా జరిగింది. వీటికి ఇంటర్ లింక్స్ ఉన్నాయి సార్. మన ఆంధ్ర రాష్ట్రానికి, తమిళనాడుకి, ఉత్తరప్రదేశ్ లో గానీ, ఉత్తర భారతదేశంలో గానీ మాట్లాడే ప్రతి నాయకుడికి ఇంటర్ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ఒక సనాతన ధర్మం మీద జరుగుతున్న, ఇడతల వారీగా జరుగుతున్న ఒక దాడి. దీన్ని సూడో సెక్యులరిస్టులు ఏదొచ్చినా అంటే మతాల మీద అన్ని మతాలు సమానంగా చూడాలి కదా. మరి హిందూ మతాన్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు? ఎందుకు హైందవాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు దేవుళ్ళని అవహేళన చేస్తున్నారు? ఎందుకు ప్రసాదాలను కల్తీలు ఏంటి అంటే వైరస్ అంటాం ఏంటి, మట్టిలో కలిపేస్తా ఉంటాం ఏంటి, హెచ్ఐవి అంటాం ఏంటి నాన్ సెన్స్ మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు మత రాజకీయాలు అనట్లేదు వాళ్ళని? ఓకే, ఏంటి కాదండి, పవన్ కళ్యాణ్ గారు సౌత్ కి పవన్ కళ్యాణ్ గారిని వదులుతున్నారట, నిజమా? ఈ ఆవేదనే పోవాలి. ఇప్పుడు దశాబ్దాల తరబడి ఈ సూడో సెక్యులరిస్టులు ఏర్పాటు చేసి ఏదైనా హిందువులు ఏదైనా మాట్లాడితే, ఓకే శివపార్తి గారు సౌత్ మీద గ్రిప్ కోసం వినండి. సౌత్ మీద గ్రిప్ కోసం పవన్ కళ్యాణ్ గారిని రంగంలో దింపుతున్నారు. కాదండి, అవన్నీ అబద్ధాలు. మన టీటీడీలో జరిగిన కల్తీ జరిగింది. ఆయన ఇప్పుడు వరకు జరిగిన ఇన్సిడెంట్స్ తోటి ఆయనకు ఆవేదన వచ్చింది. ఏంది అసలు ఇలాగా ప్రతిసారి ఇలా దాడి జరగడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు నేషనల్ అంత దేశం అంతా ఎలర్ట్ అయ్యింది. మీరు 80% ఉన్న మెజారిటీ హైందవాన్ని వాళ్ళగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు ఏంటి, అమ్మో ఇది మాట్లాడితే మత రాజకీయం, మాట్లాడితే కుల రాజకీయం, ఈ రకంగా దడుచుకొని అందరి ఇళ్లలో కూర్చున్నారు. కళ్ళ ముందు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందరూ ఓపెన్ గా మాట్లాడుతున్నారు. విద్యావేత్తలు ఇది తప్పు కదా అని ఖండిస్తున్నారు. ఒక తప్పు జరిగినప్పుడు ఖండిస్తేనే కదా అది తప్పు అని తెలిసేది.
మాట్లాడే వాళ్ళకి తెలిసేది, ఎవరు మాట్లాడుకుంటుంటే ఇది తప్పని ఎలా తెలుస్తుంది ఓకే అని పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తారు. చెప్పండి రమేష్ గారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న విధానాన్ని ఆయన ఓకే, తప్పుపట్టారు. మన ఓకే. దేశం అది కరెక్ట్ కాదు. ఓకే. ఆ సనాతన గోత్ర ఏర్పడాలి అనేది ఆయన లక్ష్యం. ఓకే రమేష్ గారు ఏంటి? ఇంతకు మించి వీటిలో ఎలాంటి రాజకీయాలు లేవు. రాజకీయాలు సనాతన ధర్మం మీద ఇబ్బంది అయిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు. మేము అందరం కూడా హిందువులమే, మేము అందరం కూడా ఈ హిందూ ధర్మంలోనే వెంకటేశ్వర గుడికి వెళ్తాం, దేవుడిని పూజిస్తాం, ఓకే. మొఘలు చక్రవర్తులు 100 సంవత్సరాలు పరిపాలిస్తేనే ఈ హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలిస్తేనే ఈ హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ ఎవరో వచ్చి హిందూ ధర్మాన్ని ఏమి చేస్తారండి? కొత్తగా ఈయన సనాతన ధర్మం అని చెప్పి ఈ రాజకీయ ఇదిలో కొత్తగా బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం సనాతన ధర్మం అనేది భుజాలకు ఎత్తుకున్నారు. రేపు పొద్దున ఈ మత రాజకీయం అనేది క్లియర్ గా ఈయన 10 ఏళ్ల నుంచి 2014 ముందు పార్టీ పెట్టారు. 2014 నుంచి 2024 ఈ రోజు వరకు సనాతన ధర్మం మీద ఎప్పుడైనా మాట్లాడారండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టు మీరు చెప్పగలరా? మీరు విన్నారా సనాతన ధర్మం గురించి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? మొన్న కూడా తిరుపతి మీటింగ్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడొచ్చు, తప్పులేదు. హిందువులందరూ ఇలా ఉండాలని చెప్పి చెప్పొచ్చు. ఒక పక్క ఆయన ఏం మాట్లాడతారు? ముస్లింలు అయితే రోడ్డు మీద వచ్చేస్తారు, క్రిస్టియన్స్ అయితే రోడ్ల మీద ఓకే అండి. ఓకే 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 వెయిట్. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఒక నిమిషం. ఇక్కడ వర్మ గారు పవన్ కళ్యాణ్ కి ఏదో బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ ఇచ్చారు, ఇద్దరు వైసీపీ వాళ్ళు. సో రోడ్ మ్యాప్ ఇస్తే తప్పే ఉందంటే దాంట్లో ఆల్రెడీ బీజేపీ ఎన్డీఏలో ఉన్నాడు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ దాంట్లో వాళ్ళ డైరెక్షన్ లో పనిచేస్తే అందుకనే తప్పు కాదు. నేను ఒక పాయింట్ చెప్తా వినండి. అందుకనే ఇప్పుడు నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలో బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయం పక్కా రాజకీయం ఏంటంటే వాళ్ళు మతం కేంద్రంగా రాజకీయాలు చేసేటువంటిది బీజేపీ యొక్క వాళ్ళు వ్యవస్థ. అయితే వాళ్ళకి ఉత్తర భారతదేశంలో ఇది వర్కౌట్ అవుతుంది. దక్షిణ భారతదేశంలో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఎక్కడ ఫలించి ఉండలేదు. వాళ్ళు ఆల్రెడీ కేరళలో మెట్రో శ్రీధరంతో ఒక ప్రయత్నం చేశారు. అక్కడ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టిన, లేకపోతే అక్కడ శబరిమలకి సంబంధించినటువంటి మహిళల ప్రవేశాలు ఇలాంటివన్నీ గందరగోళాలు ఏం జరిగినా సరే అక్కడ ఎంతో కొంత ప్రయత్నం చేశారు, కుదరలేదు. తమిళనాడులో ఐపీఎస్ ఆఫీసరు అతను అన్నామయ్యల ద్వారా కొంత ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తమిళనాడులో కూడా దక్షిణ భారతదేశంలో ఈ మత కేంద్రంగా జరిగేటువంటి రాజకీయాలు వర్కౌట్ అవటం లేదు. ఇప్పుడు అందుకని కీలకమైనటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని, అది కూడా ఒక బలమైనటువంటి వాయిస్ కలిగినటువంటి పవన్ కళ్యాణ్. ఎందుకు బలమైనటువంటి వాయిస్ అని చెప్పంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి 5 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ తెలుసు. ఆయన సినిమా యాక్టర్ గా తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్రెడీ జనసేన నాయకుడిగా తెలుసు. కాబట్టి ఇలాంటి ఫెమిలియర్ ఫేస్ తో ఉన్నటువంటి వాళ్ళు ఒక అంశం మీద ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత హిందూ ఓటు పోలరైజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రాజకీయ వ్యూహం. ఇది దీని తప్పు రైట్ అంటానికి ఎవరి వ్యూహం వాళ్ళదే, దీని తప్పు రైట్ అంటానికి ఏం లేదు దాంట్లో. అందుకని పవన్ కళ్యాణ్ అదే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ప్రయత్నం 2000 ముడిపెట్టకండి ప్లీజ్ దయచేసి. చెప్పకనే ధర్మాన్ని కూడా ఎందుకండి రాజకీయంతో మతం అమ్మ తల్లి ధర్మ అదే అధికారి అదే తల్లి ఎందుకంటే ముడిపెడతారు? ఆయనకి ఆవేదన ఉండండి, ఆవేదనతో శివపార్వతి గారు ఒక్క మాట చెప్తానండి. అసలు ఇలా చేసి ఇలా సనాతన ధర్మాన్ని తూట్లు కొడిచారు మీలాంటి. అదే అంటే మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఆయన బాధతో ఒక మాట చెప్పిన అక్కడ ఆ రాష్ట్రంలో ఓట్లు పోలవుతాయి, ఈ రాష్ట్రం ఏంటంటే ఈ దరిద్రం. అసలు పాపం శివపార్వతి గారికి 1-1 పెట్టేసేయండి బాగుంటది. కానీ నేను ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష అనగానే అసలు ఈ రాష్ట్రం వాళ్ళు జనసేన వాళ్ళు ఎంతమంది నాయకులు ఉన్నారు, అందరూ ప్రాయచిత్త దీక్ష చేసి పవన్ కళ్యాణ్ ఏదో ఒక సనాతన ధర్మం అన్నాడు. ఆ సనాతన ధర్మం ఏందో దాని అర్థం ఏందో తెలియదు. వీళ్ళందరూ సనాతన ధర్మం తప్పేం లేదు. మీ అభిప్రాయం మీరు కాదండి. అసలు దీన్ని రాజకీయం చేసినటువంటి వాళ్ళు, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు బీజేపీ వాళ్ళ డైరెక్షన్ లో పనిచేసే
పవన్ కళ్యాణ్ కదా రాజకీయం చేస్తోంది. తల్లి మమ్మల్ని అంటే ఎట్ట చెప్పు నువ్వు. ఓకే. నేనేమంటున్నానంటే అంటే కృష్ణాంజలి గారు, మంచిదని ఓకే కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు, ఓకే ఒక నిమిషం అండి, శివపార్తి గారు ఒక నిమిషం, కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు, ఓకే కృష్ణాంజలి, శివపార్తి గారు, శివపార్తి గారు వినాలి మీరు, శివపార్తి గారు, శివపార్తి గారు, శివపార్తి గారు, శివపార్తి గారు, ఓకే 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 శివపార్తి గారు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఇందులో తప్పు లేదు. సౌత్ పగ్గాలు ఆయనకి ఇవ్వచ్చండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆయన ఫెమిలియర్ ఫేస్ కాబట్టి సౌత్ లో వాడితే వాడచ్చు, ఏమైంది మీకు, మీకు ఇబ్బందా కాదు, మీకు ఏమైనా ఇబ్బందా కాదండి. ఇప్పుడు సౌత్ లో అరే అరే ఒక విషయం వినండి, శివపార్తి గారు, శివపార్తి గారు, శివపార్తి గారు, శివపార్తి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. సౌత్ పగ్గాలు లేకపోతే సౌత్ లో ఆ ఫేస్ తోటి ముందుకు వెళ్ళడానికి బీజేపీ ఏమైనా ఆలోచన చేస్తున్నదేమో, మీకేమైనా ఇబ్బందా మీకేమైనా ఇబ్బందా ఏమైంది? ఒక నిమిషం అండి, శివపార్తి గారు వినండి, వినండి శివపార్తి గారు ప్లీజ్ మీరు ఆపాలి ఒక నిమిషం. అరే మీకు ఉపయోగపడే మాట చెప్తాను శివపార్తి గారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం సౌత్ ఇన్ఛార్జ్ గా, సౌత్ క్లస్టర్ కి, పొలిటికల్ క్లస్టర్ గా ఒక పవన్